హాయ్ గైస్, స్కాలర్షిప్ సిరీస్లో ఏదో కొత్త వీడియో అనమాట. సో ఈరోజు కొత్తగా డిస్కస్ చేయబోయే స్కాలర్షిప్ పేరు వచ్చేసి మీరే అసెట్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఈ స్కాలర్షిప్ వచ్చేసి ఫర్ స్టూడెంట్స్ పర్సూయింగ్ యూజీ అండ్ పీజీ కోర్సెస్ అనమాట. దీని పేరు వచ్చేసి మీరే అసెట్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, దీని ఎలిజిబిలిటీ, బెనిఫిట్స్, అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వీళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ స్కాలర్షిప్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో ఈ స్కాలర్షిప్ పేరు వచ్చేసి మీరే అసెట్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి మీరే అసెట్ ఫౌండేషన్ కంపెనీ వాళ్ళు అనమాట. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజెడ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అక్రాస్ ఇండియా అనమాట. సో వీళ్ళు ప్రొవైడ్ చేసేది మ్యాక్సిమం అమౌంట్, స్కాలర్షిప్ అమౌంట్ 50,000 అనమాట, 50,000. సో ఇది ఆ కంపెనీ డీటెయిల్స్ అబౌట్ మీరే అసెట్ ఫౌండేషన్. ఇంకా నెక్స్ట్ ఈ స్కాలర్షిప్లో 2 టైప్స్ అనమాట. ఒకటి యూజీ స్టూడెంట్స్కి, రెండోది పీజీ స్టూడెంట్స్కి. ఈ స్కాలర్షిప్ ఓన్లీ వీళ్ళిద్దరికి అనమాట, యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్కి. సో ఇది వచ్చేసి యూజీ స్టూడెంట్స్కి అనమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి ఓపెన్ టు స్టూడెంట్స్ హూ ఆర్ కరెంట్లీ పర్సూయింగ్ యూజీ కోర్సెస్ ఇన్ ఇండియాలో మాత్రమే. రెండోది అట్లీస్ట్ 60% అయితే ఉండాలి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో. మూడోది వాళ్ళ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షల కన్నా తక్కువ అయితే ఉండాలి. నాలుగోది స్టూడెంట్స్ ఫ్రమ్ పాన్ ఇండియా అప్లికబుల్ అనమాట. అంటే మీరు ఇండియాలో ఏ కాలేజ్లో చదివినా మీకు స్కాలర్షిప్ అయితే అప్లికబుల్. లాస్ట్ది చిల్డ్రన్స్ ఆఫ్ బై డిఫాల్ట్ స్టడీ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీ పేరెంట్స్ బై డిఫాల్ట్ స్టడీ ఎంప్లాయీస్ అయితే ఎలిజిబుల్ అయితే కాదు. నోట్ ఏంటంటే టోటల్ అకాడమిక్ ఫీజ్ పెయిడ్ టు రెస్పెక్ట్ ఇన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 40,000. 40,000 కన్నా తక్కువ అయితే ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి బెనిఫిట్స్ 40,000 యూజీ క్యాండిడేట్స్కి. అందుకని మీ యూజీ ఫీజు ఏదైతే ఉందో అది 40,000 కన్నా ఎక్కువ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకో నోట్ పాయింట్ ఏంటంటే ఆ స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్గా మీ ఇన్స్టిట్యూషన్ అకౌంట్స్లోకి అయితే వేస్తాడంట. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇవన్నమాట. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అదొకటి, ప్రూఫ్ ఐడెంటిటీకి మీ ఆధార్ కార్డు, మూడోది మీ కరెంట్ అడ్మిషన్ లెటర్ అనమాట. దాంట్లో మీ ఫీ డీటెయిల్స్ అయ్యి ఉండాలన్నమాట, అలాంగ్ విత్ యువర్ ఇన్స్టిట్యూట్ బ్యాంక్ డీటెయిల్స్. ఎందుకంటే ఈ స్కాలర్షిప్ మనీ వచ్చేసి మీ అకౌంట్లో అయితే పడవు, మీ ఇన్స్టిట్యూట్ బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి అనమాట. ఇది వాళ్ళ కండిషన్ అనమాట. నాలుగోది మీ ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్, ఆ 75% ఉందా లేదా చెక్ చేయడానికి. 12th మార్క్ షీట్, డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇఫ్ మీకు ఒకవేళ ఉంటే ఇఫ్ అప్లికబుల్. ఇంకోటి ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. వాళ్ళు ఇచ్చే ఇన్కమ్ కన్నా తక్కువ ఉందా లేదా అని చెక్ చేయడానికి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. జనరల్గా స్కాలర్షిప్ వేసే వాళ్ళు, అంటే స్కాలర్షిప్ ఇచ్చే కంపెనీలో స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్కి అయితే వేస్తారు. కానీ ఈ స్కాలర్షిప్ ఏదైతే ఉందో మీరే అసెట్ స్కాలర్షిప్, వీళ్ళైతే మీ కాలేజ్ బ్యాంక్ అకౌంట్కి అయితే వేస్తారనమాట ఫీజు, డైరెక్ట్ స్టూడెంట్ కాకుండా. అందుకని మీ కాలేజ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారనమాట. సో ఇవన్నీ ఉంటే మీరు ఇక్కడ అప్లై అవ్వని చెప్పి క్లిక్ అయితే చేయొచ్చు. ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా, డెడ్ లైన్ 20 జూన్ 2025. సో లేట్ చేయకుండా, ఎక్కువ టైం ఉందని చెప్పి వేస్ట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. బిఏ అప్లై చేస్తే మీ అప్లికేషన్ బిఏ ప్రాసెస్ అయ్యి మీకు వచ్చే ఛాన్స్ అయితే బిఏ అయితే ఉందన్నమాట. ఇది యూజీ స్టూడెంట్స్కి. నెక్స్ట్ పీజీ, ఎవరైతే పీజీ కోర్సులు చేస్తున్నారో వాళ్ళకనమాట. సేమ్ వాళ్ళకి కూడా అంతే, డెడ్ లైన్ 20 జూన్ 2025. సో వాళ్ళకి కూడా సేమ్ కండిషన్స్, ఓపెన్ టు స్టూడెంట్స్ హూ ఆర్ కరెంట్లీ పర్సూయింగ్ పీజీ కోర్సెస్ అక్రాస్ ఇండియాలోనే పర్సూ చేయాలి. అట్లీస్ట్ 60% స్కోర్ అయితే చేయాలన్నమాట ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో. ఇంకోటి ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కన్నా అయితే తక్కువ ఉండాలి. స్టూడెంట్స్ అప్లికేబుల్ ఫర్ పాన్ ఇండియా అనమాట. అంటే ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ స్కాలర్షిప్కి. లాస్ట్ బై డిఫాల్ట్ స్టడీ, మీ పేరెంట్స్ ఎంప్లాయీస్ అయితే బై డిఫాల్ట్ స్టడీలో మీరు అయితే ఎలిజిబుల్ అయితే కాదు. సేమ్ మెయిన్ ఏంటంటే ఈ స్కాలర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో యూజీ స్టూడెంట్స్కి అయితే 40,000 అనమాట. అదే పీజీ స్టూడెంట్స్కి అయితే 50,000, డిఫరెన్స్ 10,000 అనమాట. సేమ్ అమౌంట్ అయితే కాదు. ఇక్కడ కూడా నోట్ అదే చెప్పారు, మీ స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్గా మీ కాలేజ్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తాయి. మీ అకౌంట్లోకి అయితే ఏరైనా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఇంకా డాక్యుమెంట్స్ కూడా చూసుకుంటే సేమ్ ఇందాక వాళ్ళు ఏం అడిగారు అవే. యూజీ స్టూడెంట్స్కి ఏమైతే అడిగారు అదే, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్, కరెంట్ అడ్మిషన్ లెటర్, 12th మార్క్ షీట్, ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ ఇయర్, డిజబిలిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, ఫ్యామిలీ ఇన్కమ్ కింద మీ ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. సేమ్ యూజీ స్టూడెంట్స్కి ఏమైతే అడిగారో ఇక్కడ కూడా అయ్యే అడుగుతున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. డెడ్ లైన్ కూడా సేమ్ దీనికి అంతే, 20 జూన్ 2025.
ఇవన్నీ ఉంటే మీరు ఇక్కడ అప్లై నవ్ అని చెప్పి క్లిక్ చేసుకొని అప్లై అయితే చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా స్కాలర్షిప్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఏక్యూస్కి అయితే వెళ్దాం, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ది స్కాలర్షిప్ ప్రోగ్రామ్? ఈ స్కాలర్షిప్లో సెలక్షన్ ప్రాసెస్ ఏంటని చెప్పి ఇలా అయితే అడుగుతున్నారు, చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట మీ అకాడమిక్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ 12th మార్క్స్ కానీ మీ ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ మార్క్స్ 75% ఏదైతే ఉందో అవి కానీ బాగా వస్తే మిమ్మల్ని అయితే నెక్స్ట్ రౌండ్కి అయితే సెలెక్ట్ చేస్తారు. రెండోది మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. ఒకవేళ మీ ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ, ఎంత తక్కువ అంటే అంత మంచిది, షార్ట్ లిస్ట్ అయితే అవుతారనమాట. రెండోది టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటే ఆ స్కాలర్షిప్ ఇంటర్వ్యూ టీం వాళ్ళు మీకు కాల్ చేసి మిమ్మల్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట స్కాలర్షిప్ గురించి. మీరు ఆన్సర్ చేస్తే దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇది ఫైనల్ స్కాలర్ సెలక్షన్ అనమాట. సో ఇది ప్రాసెస్, షార్ట్ లిస్టింగ్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషను, లాస్ట్ ఫైనల్ స్కాలర్ సెలక్షను. ఇవన్నీ అయితే మీరు క్వాలిఫై అయితే మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా అవన్నీ చూసుకోవచ్చు మీరు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఏంటి, హౌ విల్ ఐ రిసీవ్ స్కాలర్షిప్ అమౌంట్ క్లియర్గా చెప్పారుగా. ద అమౌంట్ విల్ బి డైరెక్ట్లీ క్రెడిటెడ్ ఇన్ టు యువర్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడవు, స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడవు, మీ ఇన్స్టిట్యూషన్ అకౌంట్లోకి అయితే పడుతుంది. నెక్స్ట్, కెన్ ఐ అప్లై ది స్కాలర్షిప్ ప్రెసెంట్లీ ఐ మీన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్. చెప్పాను కదా యూజీ స్టూడెంట్స్ అన్నాడే కానీ ఇయర్ అని చెప్పలేదాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇయర్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ స్కాలర్షిప్. సో ఇంక ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఎఫ్ఏక్యూస్. ఒకసారి బడ్డీ ఫర్ స్టడీ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యిద్ది. అందులో మీరే అసెట్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అని సెర్చ్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయ్యిద్ది. మొత్తం డీటెయిల్స్, ఎలిజిబిలిటీ అన్నీ వస్తాయి అనమాట, మీరు చూసుకోవచ్చు. అక్కడ మీరు ఎఫ్ఏక్యూస్ అవి చూసుకోవచ్చు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ కాంటాక్ట్ అస్ అనమాట. లేదు మాకు డౌట్లు ఉన్నాయి స్కాలర్షిప్లో ఏమైనా ఆన్సర్ చేయాలంటే ఇక్కడ మీకు ఒక నెంబర్ అయితే ఇస్తారనమాట, వాళ్ళ టెలిఫోన్ నెంబరు. అక్కడ మీరు కాల్ చేశాక ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ నెంబర్ అయితే చెప్పాలి, 344 అని. వాళ్ళు అడుగుతారనమాట ఫోన్ చేశాక. మీరు మీ డౌట్స్ అయితే వాళ్ళని అడగొచ్చు అనమాట, వాళ్ళు క్లారిఫై చేస్తారు. వాళ్ళు ఓన్లీ మండే టు ఫ్రైడే 10 AM to 6 PM ఉంటారు, సాటర్డే సండే ఉండరు. లేదు కాల్ ఎత్తట్లేదు అంటే ఇక్కడ కింద మెయిల్ అయితే ఇచ్చారు, మీరే asset@buddyforstudy.com అని. ఆ మెయిల్కి మీ కంప్లైంట్ రేస్ చేస్తే 2-3 వర్కింగ్ డేస్లో మీకు రిప్లై అయితే ఇస్తారనమాట. లేదు అంతలా వాళ్ళు రిప్లై ఇవ్వలేదంటే మన కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ అయితే చేయండి, ఆన్సర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై అయితే చేస్తాను. సో ఇది ఓవరాల్గా మీరే అసెట్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. కంప్లీట్గా అయితే డిస్కస్ చేసాం ప్రోగ్రామ్ ఏంటి, ఎలిజిబిలిటీ, బెనిఫిట్స్, ఎఫ్ఏక్యూస్, ఎలా కాంటాక్ట్ చేయాలి అంతా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్ వీడియోస్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను, మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను. ఈ స్కాలర్షిప్ అప్డేట్స్ అయితే మిస్ అవ్వకండి. ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే మీకు హెల్ప్ కాకపోయినా వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అయినా వాళ్ళకైతే షేర్ చేయండి. ఎవరైతే యూజీ కోర్సులు కానీ పీజీ కోర్సులు కానీ చదువుతారో వాళ్ళకైతే స్కాలర్షిప్ని అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. టిల్ దెన్ బాయ్.